గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది. రేపటి నుంచి పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉంటారు. సర్పంచ్ల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే గ్రామ కార్యదర్శులకు సర్కార్ ఆదేశాలిచ్చింది. రికార్డులు అప్పజెప్పకపోతే సర్పంచ్లపై చర్యలు తప్పవంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది. రేపటి నుంచి పంచాయతీలకు ప్రత్యేక అధికారులుంటారు. సర్పంచ్ల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే గ్రామ కార్యదర్శులకు సర్కార్ ఆదేశాలిచ్చింది. రికార్డులు అప్పజెప్పకపోతే సర్పంచ్లపై చర్యలు తప్పవంది ప్రభుత్వం. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సర్పంచ్ల పదవీ కాలం ఇవాల్టితో ముగియనుంది, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఇవాల్టితో సర్పంచులకు సంబంధించిన కాలపరిమితి ఇవాల్టితో ముగియనుంది. ఇక రేపటి నుంచి గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నియమించే అధికారులు రేపటి నుంచి గ్రామ పంచాయతీలకు పాలన చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సంబంధించి ప్రభుత్వం అంతా కూడా ఏ గ్రామ పంచాయతీకి ఎవరిని నియమించాలి, ఏ స్థాయి అధికారిని నియమించాలి అనే దానిపైన పూర్తిగా కసరత్తు చేసింది. ఇక రేపటి నుంచి పూర్తి స్థాయి ఎక్కడెక్కడ ఎవరు అనేది రేపటి నుంచి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఏ అధికారి ఎక్కడ అనే దానిపైన రేపు పూర్తి స్థాయిలో దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశము ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలు, తర్వాత ఎక్కువగా జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉంటాయో అలాంటి వాటికి జిల్లా స్థాయి అధికారులు లేదా అవసరమైతే తహసీల్దార్ స్థాయి అధికారులను అక్కడ నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మిగతా గ్రామ పంచాయతీలకు అక్కడ ఉన్నటువంటి జనాభా, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి డిప్యూటీ తహసీల్దార్ స్థాయి లేదంటే ఎంపీడీఓ స్థాయి అధికారులను నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అంటే మొదట్లో ఏదైతే ఒక స్థాయి ఎవరైనా సరే ఒక అధికారిని, ప్రభుత్వ అధికారిని నియమించాలని చెప్పేసి మొదట్లో అనుకున్నా, ఆ తర్వాత గెజిటెడ్ అధికారులనే గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ అధికారులుగా నియమించాలని చెప్పేసి ఆ తర్వాత ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగానే గెజిటెడ్ అధికారులనే గ్రామ పంచాయతీలకు స్పెషల్ అధికారులుగా నియమించబోతున్నారు. సో ఇందులో మనకు ఒకసారి చూస్తే ఏదైతే మండల స్థాయిలో అయితే ఈ జిల్లా స్థాయి అధికారులను మండల స్థాయిలో చూసుకునే విధంగా వాళ్ళు మొత్తం అక్కడ ఇన్ఛార్జిగా ఉండే విధంగా మండల స్థాయి అధికారిని నియమించే అవకాశం ఉంటుంది. ఇక మండలంలో జిల్లా స్థాయి అధికారిని నియమించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక గ్రామాలలో ఇందాక చెప్పుకున్నట్లు పెద్ద గ్రామాలు లేదంటే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటువంటి గ్రామాలు, మేజర్ గ్రామాలుగా ఉన్న వాటికి డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను నియమించే అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు దీనికి సంబంధించిన స్పష్టతపై రేపు ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇప్పటి వరకు మనకు దీంట్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఇవాళ సాయంత్రంతో ఈ సర్పంచులకు సంబంధించిన పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి సర్పంచులకు, ఉప సర్పంచ్కు ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్కి సంబంధించి పూర్తి బాధ్యతలు రేపటి నుంచి ఆ గ్రామాల్లో ఉండే గ్రామ కార్యదర్శితో పాటు ఎవరైతే ఆ గ్రామానికి స్పెషల్ అధికారి ఎవరినైతే వేస్తారో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇవాళ సాయంత్రం లోపు ఇప్పటి వరకు ఏదైతే సర్పంచ్, డిప్యూటీ ఉప సర్పంచ్ ఇద్దరికి ఆ చెక్ పవర్ ఉంటుంది. గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఇద్దరు సంతకాలు చేస్తే డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇక రేపటి నుంచి ఈ సర్పంచ్కు, ఉప సర్పంచ్కు ఆ బాధ్యతలు ఉండవు. రేపటి నుంచి ఏదైతే గ్రామ కార్యదర్శి ఉంటారో ఆ గ్రామ కార్యదర్శితో పాటు స్పెషల్గా నియమించినటువంటి అధికారి ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి సైన్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్కు డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశము రేపటి నుంచి ప్రభుత్వం కల్పించబోతుంది. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే ఏదైతే సర్పంచ్ దగ్గర ఉండేటువంటి మేజర్ సంబంధించిన బిల్స్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బిల్స్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, సంతకాలకు సంబంధించిన డిజిటల్ సంతకాలకు సంబంధించిన కానీ ఏవైనా ఏ ఫైల్స్ ఉన్నా పూర్తిగా ఇవాళ సాయంత్రం లోపు ఆ గ్రామాల్లో ఉండే గ్రామ కార్యదర్శికి అప్పచెప్పాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం డెడ్ లైన్ పెట్టింది. డెడ్ లైన్ తర్వాత కూడా ఎవరైనా అప్పచెప్పలేని వాళ్ళు, ఇంకెవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు కనుక ఉంటే అలాంటి వారిపైన, అలాంటి సర్పంచులపైన కానివ్వండి, ఉప సర్పంచ్ మీద ఎవరైనా సరే ఇబ్బంది కనుక పెడితే గ్రామ కార్యదర్శికి ప్రభుత్వం చెప్పినట్లు కనుక వాళ్లకు ఈ ఫైల్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే వాళ్ళపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇవాళ సాయంత్రం వాళ్ళ పదవి ముగుస్తుంది కాబట్టి ఆ పదవి ముగిసేలోపు అక్కడ ఉన్నటువంటి కార్యదర్శికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి
పూర్తి డాక్యుమెంట్స్, పూర్తి ఫైల్స్ ఏమున్నా సరే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శికి అప్పజెప్పాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ సాయంత్రం లోపు కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తి అవుతుంది. ఆ తర్వాత రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇక గెజిటెడ్ అధికారుల చేతిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలన కొనసాగే అవకాశం ఉంటుంది, కొనసాగనుంది. ఇక ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వం నిర్ణయాలు, ప్రభుత్వంకి సంబంధించి వాళ్ళ గడువు అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఆ గ్రామాలలో అభివృద్ధి ఆగిపోకూడదు, గ్రామ అభివృద్ధి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగించే విధంగా ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు ఇప్పటి వరకు ఏవైతే ఈ గ్రామాలలో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా కొనసాగుతున్నారో వాళ్ళంతా కూడా మమ్మల్నే కొనసాగించాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు, వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించి అయితే ఎలాంటి నిర్ణయం రాలేదు. ఎందుకంటే ఒకసారి కనుక ఇప్పుడు చేస్తే మళ్ళీ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అందులో భాగంగానే సర్పంచుల ఆ కాల పదవి ముగిసినప్పటికీ సో అక్కడ గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి కూడా ఆపకూడదు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి. కాబట్టి సో దీనికి సంబంధించి అక్కడ ఉండే గ్రామ కార్యదర్శితో పాటు ప్రత్యేకంగా నియమించే అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించిన పనులు, ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంటు, ఆ గ్రామానికి సంబంధించి ఏదైనా సరే పూర్తి స్థాయిలో ఈ ఇద్దరు అధికారులు చూసుకుంటారు. రేపటి నుంచి ఆ ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంటుంది. అపర్ణ.